రైతు సమస్యల మీదకి వెళ్ళడం చాలా మంచిదే. అన్నదాత సుఖీభవ దాని కింద ఇస్తామన్న డబ్బులు కూడా గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా మొదట్లో ఏమన్నారంటే మోదీ కేంద్రం విడుదల చేయగానే ఇస్తాము, వాళ్ళతో పాటే మేము కూడా అన్నారు. వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇవ్వడం లేదని ఈయన ఆరోపిస్తున్నారు. రైతాంగ సమస్యలు రైతు సంఘాలు వాళ్ళైతే నిరంతరాయంగా చేస్తున్నారు. ఈ పొగాకు కోకో ఈ అంశాల మీద చాలా సదస్సులు అవి కూడా జరుగుతున్నాయి. అది ఎక్కువగా రాజకీయ అంశాలు ప్రస్తావించబోవడం కూడా ఆసక్తికరంగా ఉంది. నిన్న మహిళల సమస్యలు దాని మీద అని వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఈయన వరుసగా ట్వీట్లు అవన్నీ కూడా పెట్టాడు. సో ఆ సమస్య సాక్షి కొమ్మినేని ఇవన్నీ ఉన్నప్పటికీ పొదిలి పర్యటనలో మీడియాతో మాట్లాడినప్పుడు ఆ అంశాలు ఏవి ప్రస్తావనకు రాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు ఉన్నారు. రైతాంగంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఈ ధరలు వీటికి సంబంధించిన సర్వేలు కూడా రకరకాలుగా వస్తూ ఉంది కదా, దాని మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా బలంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.